నీ పేరు నీ పేరు అరవింద్ అరవింద్ ఓకే చాలా యాక్టివిటీస్ చేస్తున్నావు కదా మార్విన్ కి సంబంధించి ప్రొడక్షన్ డైరెక్షన్ కామెడీకి ఓకే నువ్వేం చేసేది ఇంత ముందుకు యాక్చువల్లీ దీనికంటే ముందు బయట యూట్యూబ్ ఛానల్లో స్క్రిప్ట్ రైటర్ కంటెంట్ రైటర్ ఓకే ఒక 10 ఇయర్స్ బయట కర్నూలులో చేసిన మీ ప్రాపర్ ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ హుజూరాబాద్ పక్కన వెళ్ళిపోతాను ఓకే ఒక 10 వీడియోలు బయట చేసిన ఓకే ఇక్కడ మర్విన్ వీడియోస్ వల్ల ఆడిషన్స్ పెట్టారు ఒకరోజు ఇక్కడ కూడా ఆడిషన్స్ ఉంటాయా వరకట్నం సిరీస్ కి ఆడిషన్స్ పెట్టినాం మళ్ళీ దీనికి కూడా పెట్టేసినాం యాక్చువల్లీ ప్రొడక్షన్ ఛానల్ కోసం అని కొత్త యాక్టర్స్ కోసం ఒక ఆడిషన్ క్లిప్ వచ్చింది వీడియో క్లిప్ ఓకే నేను అంతకు ముందుకే మన వీడియోలు చూసేది మన రత్నాకర్ అన్న వీడియోస్ అయితే వీళ్ళిద్దరి పెట్టుకొని నేను సండే వచ్చిందంటే ఖచ్చితంగా సండే వీడియో వచ్చిన వెంటనే చూడకపోయి సండే చికెన్ తెచ్చుకొని వండుకొని అప్పుడు చూసేది అంటే మంచి ప్రశాంతంగా అప్పట్లో పెద్ద పని పెద్ద పని లేదు కాబట్టి వండుకొని చెల్లిడు పెట్టి ఇట్లా తినుకుంటా మంచిగా చూసుకుంటుండే సండే అంటేనే నాకు ఇప్పుడు కూడా సండే అంటే చికెన్ ప్లస్ మర్విన్ వీడియోస్ ఓకే ఇట్లా చూసేది నాకేమో మర్విన్ వీడియోస్ పొద్దుట్లేవగానే మర్విన్ వీడియోస్ చూడాలి సండే అట్లా నీకు చికెన్ ఓకే చూస్తుంటే ఒక రోజు ఆడిషన్ క్లిప్ అని వచ్చింది ఎట్లా వచ్చింది యూట్యూబ్ లో షేర్ చేస్తారు యూట్యూబ్ లో ఒక వీడియో వచ్చింది ఓకే మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు వచ్చింది దాదాపు 10 గంటలకేమో మొదలు పెట్టిన ఆడిషన్ ఇచ్చాడు రత్నాకర్ అన్నతో రజనీ మేడం తోటి రాయక్కతోటి దాదాపు ఒకటేలాగా నేనే చేసుకుంటున్నా ఆడిషన్ నేనే ఇచ్చుకుంటున్నా వల్ల అలా వీళ్ళే ఉండి అద్దును వారు వీళ్ళు కూడా వేయాలి కదా అవతలని వాళ్ళతో చూపించారు దాని తర్వాత ఒక 3 రోజులకు ప్రశాంత్ అన్న సాధన రమ్మని బ్రదర్ మీరు ఇట్లా సెలెక్ట్ అయ్యారు మీరు ఇట్లా మరి వస్తారా రావాలంటే లేదన్నా నాకు ఫుల్ ఇంట్రెస్ట్ వస్తాను చెప్పినాక నాకు స్టార్టింగ్ లో ఒక 2 minutes అట్లా చిన్న చిన్న రోల్స్ వచ్చింది స్క్రిప్ట్ రాసేది యాక్టింగ్ పెద్ద నాకు రాకపోయింది చాలా భయపడేది నేను చాలా భయపడితే స్వాగత్ అన్న రజనీ మేడం రత్నాకర్ అన్న దగ్గరుండి నువ్వు మంచి చెప్తావు నీ వాయిస్ నువ్వు ఏవి అని ఇప్పుడు వీళ్ళతో పాటు మెయిన్ క్యారెక్టర్ అనేది నాకు ఒకటి వచ్చింది ఇంతవరకు వచ్చింది అట్లనే ప్రొడక్షన్ వీడియోలో కొన్ని వీడియోస్ డైరెక్షన్ కూడా చేసిన ఎందుకు మరి ఊకే మీ అమ్మను మీ అన్నను ఎందుకు బాధ పెడతా అంటే ఊకే పెట్టారు కదా అంటే వాళ్ళు చెప్తానే ఉంటారు నువ్వు వినవు అసలు పట్టించుకోవే అసలు అన్న మంచిగా ఉన్నప్పుడు ఒక ఇంట్లో అన్న పెద్దల మధ్యలో మీ అన్ననేమో పెద్దరికంగా ఉంటాడు నువ్వేమో కథ మీ అమ్మ మాటినవు మీ నాన్న మాటినవు నీది నువ్వే ఇక వైఫ్ మాట వింటాను ఇక్కడ ఆమెను ఇప్పుడు బదలాం చేస్తున్నాడు మర్విన్ వీడియోస్ వల్ల నేను సంపాదించుకున్నదంటే డబ్బులు సంపాదించుకున్నా అది వేరే విషయం కాకపోతే నాకు ఎక్కువ రెస్పెక్ట్ అనేది వచ్చింది పేరు వచ్చింది ఈ 2 అయితే వచ్చింది మా ఊర్లో నన్ను ఇప్పుడు కూడా ఇంటికి ఆదివారం వస్తే మన ఇంటికాడ ఉన్నావా వచ్చి భోజనానికి దాని పిలిచే రోజులు వచ్చినాయి నాకు అంటే మా ఊర్లో నాకు అంత రెస్పెక్ట్ వచ్చింది చాలా మంది నాతో ఫోటోలు దిగుతారు ఇది ఒక్కటి చాలా సెలబ్రిటీ అయ్యారు అందరు ప్రతి ఒక్కరు అవును మేడం ఇదైతే వాస్తవం ఇంకొకటి ఏంటంటే నేను బయట యూట్యూబ్ ఛానల్ చేసిన అక్కడ ఎక్కడ కానీ వీడియో అయిపోయిందంటే అన్న రైట్ అన్న కూడా వెళ్ళిపోతాం కానీ ఇక్కడ మాత్రం నా కుటుంబం మా నాన్న మా అమ్మ మా మామ మా అత్త మా అమ్మ ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్ వీళ్ళు ఉన్నా లేకున్నా వీళ్ళు ఇంట్లో పోయి నేను కాసేపు పడుకోవచ్చు కాసేపు వీళ్ళు ఏ కూర వేసుకున్నా వీళ్ళు ఏ కూర వండినా తిని రావచ్చు అంత క్లోజ్ అది నీళ్ళు అంతే అంతే అది నా ఇల్లే మా వాళ్ళది నా ఇల్లే ఇది నా ఇల్లే మా స్వాతనది నా ఇల్లే అందరి మా ఇల్లు మేము ఈ ఇళ్ళల్లో ఎవరి ఇంట్లో పోయినా పంతులు లెక్కనే చూస్తాం ఇది అది ఇదని చూడం ఏదుంటే అది వేసుకొని తింటాం ఆకలి నాకు దేశరాజు పల్లె మరో కుటుంబం ఉన్నది దేశం నా ఇళ్ళగోత్రం కాకుండా ఇక్కడ కుటుంబం ఉన్నది ఇక్కడ ఊరు ఉన్నది నేను మా ఊర్ల కంటే ఇక్కడ నేర్చుకుంటాను ఓకే ఎవరైనా ఒక ఫ్యామిలీ లెక్క మేడం మన దగ్గరికి వచ్చిందంటే మన కంటెంట్ కూడా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వల్గర్ అనేది ఏమి ఉండదు వర్డ్స్ కూడా బ్యాడ్ ఉండవు ప్రతి ఒక్కరు చూడొచ్చు అన్నట్టు కుటుంబ సపరివార సమేతంగా కలిసి చూసుకునే వీడియో దీనికి పెద్ద కంటెంట్ కూడా ఉండదు అంటే ఇది ఒక స్టోరీ అన్నప్పుడు ఒక 2 గంటలు చూసి మనం ఎండ్ చేస్తాం దానికి ఒక కంక్లూజన్ ఉంటుంది దీనికి అట్లా ఏం ఉండదు ఒక ఫ్యామిలీలో ఎట్లా సాగుతుందో విశేషాలు అది అయితే మేడం ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు వాస్తవానికి ఇది క్లోజ్ కాదు భూమి ఉన్నంత వరకు భూమి మీద జీవులు ఉన్నంత వరకు సంబంధాలు అనేది మానవ సంబంధాలు అనేవి ఉంటాయి ఆ మానవ సంబంధాలు చూపించేదే మర్విన్ వీడియోస్ అవి సంబంధాలు భూమి మీద ఎప్పుడు క్లోజ్ అవుతాయో మర్విన్ వీడియోస్ కానీ మా వీడియోస్ చూసిన వాళ్ళందరూ అంటారు కదా మేము ఇవి చూసిన కాంచి మేమైతే మస్తు మారినాం మీరంతా మంచిగా చేస్తారు మేము అన్నదమ్ములమైనా అక్క చెల్లెలమైనా తల్లి కొడుకులమైనా తల్లి బిడ్డలమైనా వీళ్ళందరం మేము మస్తు మారినాం మీరు చేయబట్టి
మీ వల్ల మేము అందరం కలిసి ఉంటాను అని కూడా మళ్ళీ మా దగ్గరికి వచ్చి మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. ఓకే. అట్లా చెప్తుంటే మాకు చాలా సంబరం అయ్యేది, సంబరం అవుతుంది మాకు కూడా. ఆయన హైదరాబాద్ అట రవి కుమార్ సార్ అట నారాయణ జైనింగ్ ప్రిన్సిపల్ అట. ఆయన ఫోన్ చేసి ఏడుతాడు, ఇవ్వాలి సార్ ప్లీజ్ అంటే, ఏం వీడియోలు ఏంటిది బాబా అంటాడు. నాకు అయితే నిజంగా నేను చూస్తే అంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఏడ్చుడు అంటే ప్రతి వీడియోకు నేను స్టేటస్ పెడతా కదా, స్టేటస్ కింద బాపు మస్తు చేసిన ఎమోషనల్ బాగుంది ఇవన్నీ వాళ్ళు పెడతారు చూసినావా, మస్తు సంబరం అవుతుంది. ఆయనకి ఏం అవసరం అంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి. అంటే మా వాళ్ళు చేసే ప్రయత్నం కూడా ఏంటంటే మా వీడియోస్ చూసి కనీసం ఒక ఊరు అని అనుకుంటాను, ఒక ఇల్లు అయినా మంచిదే, ఒక్కలైనా మంచిదే, మారితే మాకు అంతే సంతోషం, అదే 10,000. అంటే మమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకొని మేము ఎట్లా జీవన విధానాన్ని కొనసాగిస్తున్నామో వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబంలో సాగించాలి అనే ప్రయత్నం మాది. మారుదాం, కొంత మారుదాం, కొంత అవేర్నెస్ తెద్దాం. ప్రతి వీడియోలో ఒక అవేర్నెస్ ఉంటుంది మేము చేసేది. ప్రతి వీడియో ఒకరికి ఉపయోగపడాలి, చేస్తాను వీడియోస్ కానీ ఎవరికన్నా ఒకరికి ఉపయోగపడాలి. ఇది మొన్న వడ్ల చేయించింది నాతో, రోడ్డు మీద వడ్లు వస్తా అమ్మ నేను వడ్లు వస్తా అంటే కట్టె పెడితే అది ఒక వైరల్ అయిపోయింది. అది మామూలు కాదు, మొత్తం పోలీసు వాళ్ళు మొత్తం స్టేటస్లు పెట్టింది, చాలా మంది పోలీసులు పోలీస్ స్టేషన్లలో. అంటే బాగుంది ఈ షాట్, ఈ సీజన్ కి తగ్గట్టు చేస్తారు మీరు, ఏ సీజన్ లో తగ్గట్టు ఆ సీజన్ లో ఒకటి అవేర్నెస్ కంపల్సరీ. ఆయనకున్న గొప్పతనం అది. చాలా మంది అంటే బయట వాళ్ళు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏది ఇంతే కదా, ఇట్లనే అలా పోయి మాట్లాడితే అయిపోతుంది అంతే కదా అనిపిస్తుంది, సింపుల్ అనిపిస్తుంది. అట్లా ఎవ్వరు అనుకోరు, కొందరు ఉంటారు వస్తారు యాక్టింగ్ చేద్దామని వస్తారు, వీడికి వచ్చినాక అది అయ్యే పని కాదమ్మా. గంట 2 గంటలు 3 గంటలు అయినా చెప్పలేకపోతారు. అరవింద్, ఇప్పుడు ఏమేమి ఇందులో చూసుకుంటావు మార్విన్ వీడియోస్ లో? ఎప్పుడన్నా మా ఎడిటర్స్ లేకపోతే బేసిక్ ఎడిటింగ్ వాళ్ళంతా చూసుకుంటారు. జస్ట్ క్లిప్స్ వెళ్ళిపోవడం. అంటే షూట్ ఉన్నప్పుడే వస్తావా? మిగతా టైం మేము ఆఫీస్ ప్రతిరోజు ఉంటుంది మాకు. ఇక్కడే ఉంటావు? అప్పుడు హైదరాబాద్. ఓకే ఓకే. మీ వైఫ్ క్యారెక్టర్ గురించి చెప్పిగా, మస్తు గయాలు గంప కదా. అవును, వచ్చిన కాంచెలు అసలు ఇంత ప్రశాంత లేకుండా. అదే కదా, అదే జరుగుతుంది. అప్పుడే వాళ్ళిద్దరికి నా గురించి గొడవ అయ్యేది. అంటే మా అమ్మ నాకు సపోర్ట్ ఉండేది, వచ్చిన కాదు వాళ్ళు సపోర్ట్ అవుతారు. నన్ను ఇంట్లోకి ఉంచుతారో ఇలా పెడతారో తెలియదు. బొమ్మన్నది కదా నిన్న, మొన్న బొమ్మన్నది కదా, ఉండబ్బా మీరు వద్దు, పోయి ఉండండి, సిటీలో ఉండండి, వాళ్ళన్నా ప్రశాంతంగా ఉంటారు. మీ ఇద్దరు కొట్టుకోండి ఏమన్నా కానీ. రాడు ఇక్కడ ప్రశాంతంగా కూడా నిత్తలేరు. వాళ్ళేనా పాపం నీకు సపోర్ట్ చేస్తారు, ఇంకా ప్రశాంతంగా ఉండదు. లెక్కలు ఎందుకు రాయాలి? నీకేందంటే ఇప్పుడు ఈ జనరేషన్ అమ్మాయి కాబట్టి ప్రైవసీ కావాలి నీకు. ఇది నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు విండాలి, నేను ఎందుకు పని పోవాలి, ఇట్లా ఆలోచిస్తున్నావు. అంటే ఈ జనరేషన్ కదా, నాది నా ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ నాకు కావాలని చూస్తాను, అంతేనా? ఓకే.